వాళ్ళ బాకాలు టీవీలో వాళ్ళ చెంచాగిరి చేసేటోళ్ళు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే 75 కోట్ల రూపాయల బఫర్ జోన్లో కట్టిన అక్రమ కట్టడాలు కూల్చివేసి ఇవాళ ప్రభుత్వాన్ని 75 కోట్ల రూపాయల సంపద ఇలా దక్కింది అని వేస్తాడు. నీకైనా సోలుందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నేను అడుగుతున్నా. ఇవాళ 1978 ప్రజలారా గమనించండి, 1978లో శ్రీనివాసరెడ్డి పుట్టలే, అప్పటికని డేట్ ఆఫ్ బర్త్ అది కాదు. వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారే మైనరు, మేజర్ కూడా కాదు. గా కాలంలో మెట్ట భూమి పేరిట ఉన్నటువంటి భూమిని కొనుక్కున్న 1978, 80లో రిజిస్ట్రేషన్ అయింది. 78లో కొంటే సాదా బైనా మీద రాసుకొని 1980లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ 80 నుంచి వాళ్ళు ఉంటున్నారు అక్కడ. పాపం వాళ్ళు కొన్ని షెడ్లు వేసుకున్నారు అక్కడ. వేరే వాళ్ళు కూడా కిరాయికి ఇచ్చిండ్రు, 1000 గజాలు 2000 గజాలు కిరాయికి ఇచ్చిండ్రు, వాళ్ళు షెడ్లు వేసుకొని నడుపుతున్నారు. నిన్న పోయి కూల్ చేస్తా అంటారు. మరి కూల్ చేసే ముందు ఎప్పుడన్నాను ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పినవా, ఎఫ్టీఎల్లో ఉందని చెప్పినవా, పర్మిషన్ లేకుండా కట్టినట్టు చెప్పినవా, ఇది అక్రమం అని చెప్పినావు? ఎట్లా ఏం చెప్పినావు నువ్వు? ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు, ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు. ఒక ఆమె పాపం కూల కొడుతున్నప్పుడు ఒక ఆమె మాట్లాడినా పెట్టది. छोटा बच्चा है साहब, कोई भी करने वाला नहीं है, पानी का काम है, मेरे बच्चे को कैंसर है साहब, रिपोर्ट बोले तो मैं पूरे बता दूं। अभी मालूम हुआ, हम लोगों को पहले से नहीं बोले. వీళ్ళకి కేవలం ఇప్పుడు మాత్రమే చెప్పారు, ఇంతకు ముందు కూడా ఏ ఆర్డర్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి మా బాబుకి క్యాన్సర్ ఉంది, మాకు కొంచెం సమయం ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు ఏంటనేది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కనిపిస్తుందో ఈ ఫ్యాక్టరీ కూడా వాళ్ళని ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఆమె అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక షెడ్ వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికేటువంటి ఒక సాధారణ పేద మహిళ. వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది, చిన్న పిల్లడు ఉన్నాడు. వాళ్ళకు ఉపాధి అది తప్ప ఇంకోట్లేదు. ఏమన్నారు వాళ్ళు? ఎప్పుడు ఒకనాడన్నా మీరు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు, ఇది కూలగొడతామని చెప్పిన సందర్భం లేదు. దాని పక్కకే శ్రీనివాసరెడ్డి ఉంటాడు. ఆయన ఏమడిగిండు? నాది విలువైనటువంటి వస్తువులు ఉన్నాయల్లా, మా కంపెనీ చాలా కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆడ, ఆ మిషనరీ అంతా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒకవేళ నువ్వు కూలగొడుతూ కానీ ఈ సామాన్ బయటికి తీసుకుపోని అని చెప్పి అడిగిండ్రు తప్ప ఎక్కడి 1978 ఎక్కడి 2024. ఇవాళ ప్రజలారా ఈ చర్యను చూసి ట్రెండింగ్ చేసేటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళు కావచ్చు, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ అని పోల్చేటువంటి కువానా మేధావులు కావచ్చు, మీరు ఆలోచించి ఇవి పంపిస్తాను నేను. దీని కాగితం 1978లో కొన్నటువంటిది, 1980లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తా. 1980 ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తా. నేనేమంటున్నా, మర్డర్ చేసినోడు కూడా జైల్లో పోయినప్పుడు ఉరిశిక్ష పడితే ఓ 6 నెలలు 2 సంవత్సరాలు ఏమైనా మనసు మార్చుకుంటారా? మీకు ఏమైనా చివరి కోరిక ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ చివరి కోరిక లేదు, ఓ నోటీస్ లేదు. దొంగల్లాగా బందిపోట్లలాగా ఇలా ఆ పేదల ఉపాధి మీద దెబ్బతీసి పేదల కుటుంబాల్లో ఇలా మట్టిపోసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఆ సంస్థకి ఎవరు చైర్మన్, ఎవరు నాయకత్వం వహిస్తున్నది ఇంపార్టెంట్ కాదు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా, ఈ ప్రభుత్వమే స్వయంగా ఇట్లాంటి నీచానికి ఒడిగడుతుంది. నేనేమంటున్నా, ఇవాళ నీవు మా సరూర్ నగర్ చెరువు ఉంది, సరూర్ నగర్ చెరువు 62 ఎకరాల పైచిలకు సింగరేణి కాలనీ పేరిట బాజాప్తా ప్రభుత్వమే లేఅవుట్ చేసి అమ్ముకున్న
ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలిసి చివరి ముఖ్యమంత్రి ఎవరో మరి కాంగ్రెస్ పార్టీకి 81 కోట్లు ఇచ్చిండ్రు. అంజయ్య గారా, లేకపోతే భవనం వెంకటరామ్ గారా, కోట విజయభాస్కర్ రెడ్డి గారా, నాకు తెలియదు. ఇవాళ నీవే స్వయంగా అమ్ముతే, లేఅవుట్ చేస్తే ఎవరు దీని బాధ్యులు? ఎవరు దీని బాధ్యులు? నా కరీంనగర్లో 2 ఇలా కలెక్టరేట్ భవనం నా ఒక కుంట కిందనే ఉన్నది. నా కమలాపూర్లో ఒక ఎంపీఓ ఆఫీస్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఒక కుంట డిస్మాంటిల్ చేసి కట్టిండ్రు. ఇవాళ కొన్ని వందల చెరువులు ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసి బతుకమ్మ కుంట, మా బతుకమ్మ కుంట సాహెబ్ నగరు ప్రభుత్వమే డిస్మాంటిల్ చేసింది. నువ్వు ప్రకృతి కాముకులు నిజమే అయితే, ఎకలాజికల్ బ్యాలెన్స్ నిజమే అయితే, ప్రజాహితం నిజమే అయితే, ప్రజా ఆరోగ్యం నిజమైతే ఎందుకు చేసిన మూర్ఖులారా అంటున్నారు ప్రజలు అంటున్నారు. మీరు చేస్తే ఒక న్యాయం, మేముంటే ఒక న్యాయం అంటున్నారు. సమాధానం చెప్పగలే దమ్ము నీ యంత్రాంగానికి ఉందా అంటున్నా. ఎక్కడ పోతున్నది ఇది? అంటే కోర్టులు ఎక్కడన్నా ఆపద ఉన్నోడు, అవసరం ఉన్నోడు ఎక్కడ పోవాలి? నీ హైడ్రా కలవడు, నీవు కలవవు, నీ మంత్రులు కలవరు, నీ అధికారులు ఎవరు జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడికి పోవాలి వాళ్ళు? పాపం ఎక్కే మెట్టు కోర్టు మెట్టు. జడ్జి గారి దగ్గర పోయి ఏడుచుకుంటూ అడుగుతారు, దీనంగా అడుగుతారు. వాళ్ళు తాత్కాలికంగా వెసులుబాటు ఇచ్చి కోర్టు ఏం చెప్తుంది? అయ్యా ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, అక్రమమా సక్రమమా, ఇదంతా కూడా నిగ్గు తేల్చండి, తేల్చి మా కోర్టు దగ్గర రండి, ఒక నిజంగానే అయితే వాళ్ళు ఇది కూల్చండి అంటారు. ఆ కూల్చేటప్పుడు కూడా ప్రభుత్వ పరంగా అనుమతులు ఉంటే ప్రభుత్వమే దానికి సంబంధించిన కంపెన్సేషన్ ఇచ్చి కూడగొట్టుకోవాలి. ఎంత శుద్ధపూస మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ మూసీ నది ఉంటుంది. మూసీకి వరదలు వచ్చినప్పుడు నిజాం గారు అప్పుడు పోయి అమ్మవారికి కుంకుమ పసుపు ఇచ్చిందని చెప్పి మనం వింటూ ఉంటాం. ఆనాడు నిజాం రాచరికంలో ఉన్న వాళ్ళు కూడా పాపం ఎంత ఆలోచించి చూడండి. మొత్తం మూసీ నది ఎక్కడ కూడా ఆక్రమించుకోకుండా గా కాలంలో గంత పెద్ద రాళ్ళతో కట్టడం కట్టింది. ఇక మూసీ నది ఇది కాపాడాల సుమా, ఇది లేకపోతే ఆగమైద్దని చెప్పి. సాలార్ జంగ్ 1872 ఈ వరదలు వస్తున్నాయి, దీని నుంచి రక్షణ పొందాలంటే ఇంకో ప్రత్యామ్నాయం కావాలని చెప్పి ఒక ఫిరంగి నాలా అని చెప్పి పైనుంచి ఒక కాల కొట్టిండు. 48 మీటర్ల విడుతుతో 85 కిలోమీటర్ల కాలువ కొట్టి 50 చెరువులు నింపుకుంటూ, గుణస్కట్ చెరువులు నింపుకుంటూ బయటపడేసిండు. దాని చివరి పాయింట్ మా అన్నగారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఇబ్రహీంపట్నం చెరువు. వాళ్ళకి అట్లా పనిచేసిండ్రు. అరే నువ్వు నిజంగానే ఇవాళ అక్కడ మెట్రో రైల్వే స్టేషన్ మూసీ నదిలో ఉందా లేదా ఒకసారి చెప్పండి మీరు. ఇమ్లిబన్ బస్ స్టేషన్ ఎక్కడుంది? అటు మూసీ నది లోపల ఉంటుంది ఇమ్లిబన్ బస్ స్టేషన్. ఇవాళ అబ్జర్వర్ నుంచి మొదలు పెడితే చాదరగట్ట వరకు మొత్తం దాంట్లో మట్టి నింపుకుంటా నీవు ఆ లారీలకు ట్రక్కులకు మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇస్తున్నావు. నువ్వు వర్షం వచ్చేది చెప్పొస్తుందా? ప్రాణం పోయేది వర్షం వచ్చేది చెప్పి రాదు. ఇవాళ ఆయన అంటున్నాడు ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం, అక్కడ పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. మరి నేనేమంటున్నా, నీకు నిజంగానే కనుక వీళ్ళు ఏమని నమ్మిస్తున్నారంటే చెరువులలో అక్రమంగా కట్టడం ద్వారా మాత్రమే మునిగిపోతున్నట్టు. అది మాత్రమే కాదు, ఎక్కడ ఆనాడు పాలకులు కనుక ఈ పట్టణాలలో రేపు భూముల ధర పెరుగుతుంది,